రాజీవ్, చెప్పండి. సో కెరియర్లో నువ్వు చాలా రోల్స్ ప్లే చేసావు. అంటే అసలు నీ కెరియర్ స్టార్ట్ అయింది బుల్లితెర నుంచి కదా. అవును. సో వెబ్ సిరీస్ అనేది ఇక నీకు కొట్టిన పిండి ఇక. సో ఇందులో కూడా నీ ఒక పోలీస్ క్యారెక్టర్ చేసావు. సో ఇంతకుముందు చేసిన పోలీస్ క్యారెక్టర్స్కి ఇందులో చేసిన పోలీస్ క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు చేసిన పోలీస్ క్యారెక్టర్కి దీనికి అంటే ఒక ఒక రకంగా అందులో ఎస్ఐ ఆ క్యాడర్లో చేసిన క్యారెక్టరు, కొన్ని సిఐ కింద చేశాను, కొన్ని ఎస్పీ రేంజ్లో చేశాను. ఇది ఫస్ట్ టైం కానిస్టేబుల్ దీంట్లో చేస్తున్నాను. ఇది ఈ క్యారెక్టరు హీరోయిన్కి ఎవరైతే వర్షా బొల్లం ఉన్నారో ఆవిడకి సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్. అంటే సపోర్టివ్గా ఇన్ ద సెన్స్ సిరీస్ మొదలైన తర్వాత మిగతా అదే స్టేషన్లో ఏ స్టేషన్లో అయితే అమ్మాయి రిక్రూట్ అయ్యిందో అక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా ఈ అమ్మాయి రావడం చాలామందికి ఇష్టం లేదు. ఓకే. ఆ పర్టికులర్ దీంట్లో దాంట్లో ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకో కానిస్టేబుల్ వాళ్ళ బామ్మర్దికి ఏం చేసుకుందాం అనుకుని ఆలోచనలో ఉంటాడు. కరెక్ట్గా ఈ అమ్మాయి ఫైనల్ ఆర్లో ఇంకో ఈ సెకండ్ దాటిపోతే ఆ పోస్టింగ్ ఈ అమ్మాయికి ఉండదు, వేరే వాళ్ళతో ఏం చేద్దాం అనుకున్న టైంలో ఈ అమ్మాయి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయిన దగ్గర నుంచి తెలియకుండా ఒక చిన్న అభిమానం ఏర్పడి ఆ అమ్మాయితో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్, సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్. ఆ సపోర్టివ్నెస్ ఎంతవరకు ఉంటుంది అన్నది మీరు మొత్తం చూస్తే కానీ మీకు తెలియదు. సో ఫస్ట్ ఎపిసోడ్ అలా ఉంటుంది. సో అలాంటి క్యారెక్టరు చాలా ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ అంటే అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో సినిమాలు సిరీస్ కానీ ఎవరైనా చూస్తే ఆ రాజీవ్ కనకాల ఉన్నాడా, ఓకే తీసుకుందాం, ఒక 2 సీన్లు 3 సీన్లు ఇంపార్టెంట్ సీన్లు, ఈ కథకి ఇది ట్విస్ట్ మీతో వేసారని 2 సీన్లు 3 సీన్లు మ్యాక్సిమం, ఆ తర్వాత వెంటనే లేపేయడం జరుగుతుంది. ఓకే. అది మరి ఎప్పుడు లేపుతాడో నాకు తెలియదు కానీ సెకండ్ సీజన్లో లేపుతాడేమో నాకు తెలియదు కానీ అయితే ఇందులో మాత్రం ఈ ఫస్ట్ సీజన్ మాత్రం 6 ఎపిసోడ్లు ఉన్నానండి. సో నాకు నిడివి బాగా ఉన్న పాత్ర అంటే దాదాపుగా ఇప్పుడు ఈ సినిమా నిడివి కాబట్టి సో ఈ 2 గంటలు నా క్యారెక్టర్ ఉంది, ఎఫెక్టివ్గా ఉంది. అండ్ మీరు ఎస్పెషలీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా క్యారెక్టర్ని వైపు నుంచి నేను అడిగేది, ఆవిడ చెప్పినట్టు ఆవిడ క్యారెక్టర్ డెఫినెట్గా హీరోయిన్ కాబట్టి ఆల్ త్రూ ది ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. వేరియేషన్ ఉంది తన క్యారెక్టర్లో. ఇవన్నీ పక్కన పెడితే నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఖచ్చితంగా నా కోసం 5th ఎపిసోడ్ చూడండి. అంటే చాలా ఏళ్ల తర్వాత రాజీవ్ కనకాల తాలూకు మళ్ళీ చేశాడరా అనిపించుకునేలాగా ఆ సీక్వెన్స్ ఉంటుంది. అదంతా క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ గారు.